ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ముచ్చట అందరికి తెలిసిందే. గా ప్రకాశం బ్యారేజ్కి ఒక 2 పడవలు వచ్చి గుద్దుకొని ఎంతటి భయాన్ని సృష్టించిందో తెలుసు కదా. మరిగా ముచ్చట మీద పోలీసులు ఏమంటున్నారంటే, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ ముచ్చట నడిచింది గానుల్లా వరదలు చేయబట్టి. అయితే ఈ వరదలలో ఒక 2 పడవలు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని గుద్దుకొని దానికి కొంచెం అంత డ్యామేజ్ అయితే జరిగిందంట. కాకపోతే ఆ పడవలను 5 ఏళ్ల సంద అసలుకే నీళ్ళకి అనుమతించలేదని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. మరి అనుమతించకపోతే ఈ పడవలను ఎవరు పంపిర్రు, ఎట్లా పంపిర్రు, వాటి అంతటా అవే వచ్చినాయి అని పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే పోలీసులు శేషాద్రి కోమటి రామ్మోహన్ కి చెందిన గుర్తించారు. కాకపోతే ఈ కోమటి రామ్మోహన్ వైసీపీ నాయకుడు, ఈ పడవను నడిపింది కూడా నందిగాం సురేష్. అయితే ఈ రామ్మోహన్ అనే వైసీపీ నాయకుడు తలశీల రఘురాం మేనల్లుడు అని తెలుస్తున్నదంట వాళ్ళకు. అయితే ఈ ముచ్చట మీద జలవనరుల శాఖ సార్లు మాట్లాడుకుంటా పడవలను కావాలని వదిలినరా లేకపోతే అవే వచ్చినాయా అని ముచ్చట మీద చేస్తున్నారని హోంమంత్రి అనిత మేడం అయితే చెప్పింది. ఇక పడవలు గుద్ది అనార్థం జరిగిన ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ వచ్చి పరిశీలించిండు. ఈ పడవలు గుద్దిన కేసులో విచారణ వేగంగా జరిపించాలని, గట్లనే ఆ 2 పడవ నడిపిన మనుషులను అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు.